గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఒక చిన్న విషయం మీద మాట్లాడుతున్నామే. మన మాటను కానీ నవ్వును కానీ హేళనను కానీ మనం చేసేటప్పుడు దాని సివియారిటీ ఎంత ఉన్నదో మనం చూసుకొని మాట్లాడాలి. ఒక నవ్వు మహాభారత యుద్ధం జరగడానికి కొన్ని వందల వేల లక్షల మంది చనిపోవడానికి కారణమైంది. ఆ సిచ్యువేషన్ ఏంటంటే, మయసభలో దుర్యోధనుడు మయసభకు వచ్చినప్పుడు జారి అడ్డం పడతాడు. అది నీరు ఉన్నదనుకొని కొలలను మయుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వాడు భ్రమ కల్పించే రీతిలో మయసభ నిర్మాణం చేస్తాడు. దుర్యోధనుడు ఒక కొలను అనుకొని ఖాళీ జాగలే ఆదేశి అడ్డం పడతాడు. దాన్ని చూసి ద్రౌపది, గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే, గుడ్డిరాజు కొడుకు గుడ్డిరాజే అని హేళన చేస్తుంది. ఆ మాటకు క్షోభ చెందిన దుర్యోధనుడు ఎన్ని సంధి మార్గాలు వచ్చినా కూడా అవాయిడ్ చేశాడు. ఎన్ని అవకాశాలు, యుద్ధాన్ని నివారించడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆయన వదిలేసుకుని యుద్ధం చేశాడు. అంటే ఆ నవ్వుతోటి ఆయన హేళన, ఆయన పడ్డ అవమానము చాలా చాలా తీవ్రమైనది. అందుకే నవ్వేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అందరూ సామెత ఉండే. ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నోరు జారితే ఊరు దూరం అవుతుంది. నోరు కనుక మనం జారి వాళ్ళను వీళ్ళను నోరు జారి మాట్లాడితే వాళ్ళు ఎవరు మనతో మాట్లాడరు, మనల్ని దూరం పెడతారు. నోరు జారితే ఊరు దూరం అవుతుంది అనే సామెతగా మనం అన్వయించుకోవాలి. థ్యాంక్ యూ. ఈ చిన్నది నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.